మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలనని కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. మన చుట్టూ జరిగే నేరాల్లో చాలా వాటికి కారణం కూడా మార్క్స్ చెప్పిన మాటలే. ఇక రక్త సంబంధం, ఆప్తులు, ఇవి ఆస్తులు అంతస్తులు ముందు పనికి రాకుండా పోతున్నాయి. ఆస్తి కోసం కన్నవారిని, తోడబుట్టిన వారిని కూడా కొందరు లెక్క చేయకుండా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడం వేయడం లేదు. ఇలాంటి సంఘటనలే హనుమకొండలో చోటు చేసుకుంటున్నాయి. ఇక సొంత తమ్మున్నే కాపు కాసి దాడి చేశాడవో అన్న. హన్మకొండ జిల్లా షోయంపేట మండలం అప్పయ్యపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా అన్నదమ్ముల మధ్య నెలకొన్న స్థల వివాదం కారణంగా అన్న తమ్ముడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. తమ్ముడు రాజన్న గొర్రెలను కాయడానికి వెళ్లిన సమయంలో తన భార్య కొడుకులతో కలిసి కాపు కాసి దాడికి తెగబడ్డాడు. గొడ్డలితో తలపై మాటు వేశాడు. అతని కొడుకులు, భార్య పెద్ద కర్రలతో రాజన్నను చితకబడ్డారు. అయితే వారు దాడి చేసిన సమయంలో అదృష్టవశాత్తు తప్పించుకోగలిగిన రాజన్న ప్రాణాలతో బయటపడ్డాడు. అతనికి 2 కూతుళ్లున్నారు. వారు రాజన్నను ఆసుపత్రిలో చేర్పించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే తలకు తీవ్రమైన గాయం కావడంతో 4-5 రోజులైతే కానీ చెప్పలేమని వైద్యులు తేల్చి చెప్పారు. షోయంపేట మండలం. మా డాడీ పేరు బొంతల రాజన్న. మా డాడీ ఒక్కడుండగా మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు ఆయన వాళ్ళ భార్య కలిసి అటాక్ చేశారు. గొడ్డలతోని తలపై నరికారు. కట్టతోని సైడ్ బొక్కలే కొడితే లోపల లీవర్ పగిలి రక్తం రాడుతుంది. ఆపరేషన్ చేశారు. ఇప్పటిదాకా సీరియస్ ఉంది కండిషన్. డాక్టర్స్ ఇంకా 2-3-4 డేస్ అయితే మాత్రం ఏంటి అనేది చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందుకు మా చిన్న అయిన బొంతల శ్రీనివాస్ కూడా అటాక్ చేయబోయారు. అప్పుడు మేమందరం ఉండడం వల్ల అప్పుడు వదిలేశారు. ఇప్పుడు మా డాడీ ఒకడున్న టైంలో చూసి అటాక్ చేసి ప్రాణం మర్డర్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. కాకపోతే మా డాడీ కొంచెం తప్పించుకొని నాకు ఫోన్ చేయించడం వల్ల అంబులెన్స్ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాము. మొన్న సోమవారం రోజు తెల్లవారుజామున 12 గంటల నుంచి 3:30-4 గంటల వరకు ఆపరేషన్ చేశారు. కండిషన్ సీరియస్ ఉంది. ఇప్పటివరకు మేము షోయంపేట మండలం అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టొచ్చాము. వాళ్ళు ఏంటి అని అంటే అంత పట్టించుకోవట్లేదు. 2 అమ్మాయిలు వీళ్ళేం చేస్తారో అన్న ధీమాతో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారు ఏంటి అనేది మాకు తెలియదు. వాళ్ళను ఇప్పటికీ ఇంత మర్డర్ కేసు అయినా ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళని వదిలేశారు. మాకు ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. వాళ్ళ పోలీసులని మేము నమ్ముకున్నాం. వాళ్ళు కూడా మేము న్యాయం చేయకపోతే మేము ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు. అయితే గతంలో కూడా ఇదే స్థలం కోసం రాజన్నపై అతడి అన్న అటాక్ చేశాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు ప్రాణాల మీదకే వచ్చేంతగా కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాజన్న కూతుళ్లు అంటున్నారు.